భూమి పట్ల దేవుని సంకల్పం నిజంగా అద్భుతమైనది. భూమంతా సంతోషభరితమైన, ఆరోగ్యవంతమైన ప్రజలతో నిండి ఉండాలని తండ్రి దేవుడు కోరుకున్నారు. దేవుడు ఏదోను తోటలో ఒక తోట వేసి అందులో చూపుకు రమ్యమైనది, ఆహారంకు మంచి అయిన ప్రతి వృక్షంను మొలిపించనని బైబిల్ చెప్తుంది. మానవులు పిల్లలను కనాలని, ఏదోను తోటను భూవ్యాప్తంగా విస్తరింపజేయాలని, జంతువులను సంరక్షించాలని దేవుడు సంకల్పించారు. అయితే అది ఇంకా నెరవేరలేదని స్పష్టమవుతూనే ఉంది. ప్రజలు ఇప్పుడు రోగాల పాలై మరణిస్తున్నారు. పోరాటాలు చేస్తూ పరస్పరం చంపుకుంటున్నారు. ఏదో తప్పు జరిగింది. అయితే ఒకటి మాత్రం నిజం, నేడు మనం చూస్తున్న విధంగా భూమి ఉండాలని దేవుడెప్పుడు సంకల్పించలేదు. మరైతే ఏం జరిగింది? దేవుని సంకల్పం ఎందుకు నెరవేరలేదు? మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మొదటి స్త్రీ పురుషులైన ఆదాము హవ్వలను సృష్టించి ఆ తర్వాత వారికి సుందరమైన తోటలో ఉంచి వారితో ఇలా అన్నారు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, దేవుడు వారిని దీవించను, ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమంతటా వ్యాప్తించి దానిని వశము చేసుకొనుడు, నీళ్ళలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు అని రాసి ఉంది. దేవుడు సృష్టించిన సృష్టిలో మానవులు సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకున్నారు. కానీ ఆ రోజు మనిషి చేసిన పాపం వల్లనే ప్రకృతి సమస్యగా మారింది. ఆ రోజు నుండి నేటి వరకు పాపం పెరుగుతూనే వస్తుంది, కానీ ఏమాత్రం తగ్గలేదు. మనిషి దేవునికి విధేయుడైతే ప్రకృతి కూడా మనిషికి అనుకూలంగా మారుతుంది. భూమి మీద మానవ ఆవిర్భావం జరిగి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా మనిషికి ఇప్పటికీ అంతు చిక్కినది తన కళ్ళు ముందున్న ప్రకృతి నిర్మాణం. ఒక భూకంపాల గురించి కానీ, సునామీల గురించి కానీ, ప్రళయాల గురించి కానీ, ఇలా వాతావరణ పరిస్థితులపై అంతు చిక్కకుండా ఎప్పుడు ఏమి జరుగుతుందన్న భయంతో మనిషి జీవిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా తన ఇష్టానుసారంగా దేవుని లెక్క చేయకుండా జీవిస్తూ ఉంటే దేవుడు మాత్రం ఊరక ఉంటారా? దేవుని మాట వినని మనిషి కొరకు ప్రకృతి ఎందుకు సహాయపడుతుంది? అపవాది అయిన సాతాను అబద్ధాలను, కుతంత్రాలను ఉపయోగించి ఆదాము హవ్వలను దేవునికి అవిధేయులయ్యేలా చేశాడు. ఆదాము పాపం చేసి అపరిపూర్ణుడయ్యాడు. కాబట్టి అతని ద్వారా అతని సంతానమంతటికీ పాపం వారసత్వంగా ప్రాప్తించింది. అందుకే మానవులందరూ వృద్ధులై మరణిస్తున్నారు. ఏదెను తోటలో బయటపడిన దేవుని శత్రువు గురించి బైబిల్లో చాలానే ఉంది.
సర్వలోకంను మోసపుచ్చును అపవాదనియు సాతానని పేరుగల వ్యక్తిగా గుర్తిస్తుంది. అతను ఆది సర్పం అని కూడా పిలువబడ్డాడు. దేవుడు మానవుల కోసం భూమి సిద్ధం చేసినప్పుడు ఆ సాతాను కూడా ఉనికిలోనే ఉన్నాడు. లూసిఫర్ కథ మనందరికీ తెలుసు కదా. దేవునికి వ్యతిరేకంగా అతను తిరుగుబాటు చేయడం మరియు ఆ తర్వాత అతను సాతానుగా రూపాంతరం చెందడం అనే కథ మనం చిన్నప్పుడే విని ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం నుండి కిందకు పడివేయబడిన వ్యక్తిగా చూస్తున్నాము. Infinite goodness reigned in the heavens. Everything was perfect. Every angel radiated an immense light and felt deep reverence for their Father, the Creator of all. But among all the angels, one stood out above all others, Lucifer. You were the seal of perfection, full of wisdom and perfect in beauty. Lucifer was the most intelligent, the most powerful, and the greatest in honor and dignity. In the heavens, everyone admired him. Lucifer was God's most beautiful creation, his masterpiece. He was the first being God sculpted with his mighty hands, the very first creation of all, and God delighted in making him his masterpiece. He granted Lucifer power like no other angel. Lucifer possessed the greatest intelligence, second only to God, but not everything could be perfect about him. You were blameless in your ways till wickedness was found in you. And so Lucifer became the source of all evil and suffering in the world. He became the prince of darkness, the corrupter of souls, the lord of destruction. He became Satan. Lucifer's fall left a scar in heaven. Though light returned, it was never the same. Like a broken mirror, paradise would forever remember the betrayal. Lucifer's story is a warning that even the brightest star can fall into darkness. అదెలా సాధ్యం? ఒకప్పుడు పరిపూర్ణ దేవదూతగా ఉండి దేవుని విరోధిగా సాతానుగా ఎలా మారిపోయాడు? ఈరోజు మర్యాదస్తునిగా నిజాయితీపరుడిగా ఉన్న వ్యక్తి రేపు దొంగగా మారే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. అది ఎలా జరుగుతుంది? ఆ వ్యక్తి తన హృదయంలో తప్పుడు కోరికలను వృద్ధి చేసుకోవడానికి అనుమతి ఇవ్వవచ్చు. అతను వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ తప్పుడు కోరికలు మరింత బలపడవచ్చు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు ఆ వ్యక్తి తన చెడు కోరికల ప్రకారం జీవించవచ్చు. ప్రారంభంలో ఈ ప్రకృతిని మనకు అనుకూలంగా దేవుడు ఎంతో అందంగా తయారు చేశారు. ఎందుకు మనిషి మీదకు ప్రకృతి ఎదురు తిరుగుతుందో, ఎందుకు ప్రకృతి వలన ముప్పు కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. కారణం ఒక్కటే, అదే పాపం. అప్పుడే కాదు, ఇప్పుడు జరుగుతున్న రోజులు కూడా ఇదే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాపంలోనే బతుకుతున్నారు. మనకు మాదిరిగా ఉండవలసిన మన నాయకులు సైతం ఇదే విధంగా దేవునికి విరోధంగా పాపంలో పడిపోతున్నారు. దేవుడంటే ఇష్టం లేనివాడిగా, భయం లేనివాడిగా, భక్తి లేనివాడిగా మారిపోయి దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని డబ్బులు దోచుకుంటూ చివరకు దేవునికి నచ్చని పనులే చేస్తున్నారు. ఒక త్రాగుబోతుగా, వ్యభిచారుడిగా ఉంటూ దేవుని డబ్బు విషయంలో నిజాయితీగా లేకుండా దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు మీతో ఉంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే మీలో పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైన వారుగా ఉండడం అసాధ్యం. మీలో పరిశుద్ధత లేకుండా దేవుడు మీతో ఉన్నారనడం వెర్రితనం. మీలో పరిశుద్ధత లేకుండా దేవుని సేవ చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం పరిశుద్ధత. బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి కలిగి ఉండాలి అని. చర్చిలో పాటలు పాడతారేమో, వాక్యాలు చదువుతారేమో, అందరికీ సహాయం చేస్తారేమో. చర్చిలో పెద్ద పెద్దవారు మీకు తెలిసి ఉండొచ్చు. ఫ్యామిలీ బుక్, బాప్టిజం సర్టిఫికేట్లు, మ్యారేజ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయేమో, కానీ దేవుడు నీలో లేడంటే, మీ హృదయంలో పరిశుద్ధత లేకుంటే అవన్నీ వ్యర్థమే. నీకోసం మరణించిన యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి నీ పాపంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి హృదయశుద్ధి కలిగి పరిశుద్ధతతో జీవిస్తేనే దేవుని రాజ్యంలో చోటు దొరుకుతుంది. The train of his robe cascaded downward like the great falls, flooding every corner until it enveloped the temple in glory.
Then I saw them. Hovering around the throne were creatures of mystery and power, the seraphim. They were heavenly beings ablaze with brilliance, each shimmering with 6 magnificent wings. It was all too much, too holy. When I heard them speak, I could feel it in my chest. Their voices rattled my bones, but were somehow filled with the elegance of a temple choir. Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. Their proclamation reverberated like rolling waves, trembling through the foundations beneath me. It shook the very thresholds of heaven and earth. Smoke filled the temple, swirling like incense, wrapping the moment in mystery and reverent fear. Overcome, my heart cried out from the depths of my soul. This is too much for me. I am undone. I am a man of unclean lips, and yet I have seen the King. I have gazed upon the Lord Almighty. Then, as if carried by grace itself, one of the seraphim glided toward me. In his hand, he bore a burning coal. It glowed with divine purity. It was drawn with sacred care from the holy altar. The seraph touched the coal to my lips. Its heat was fierce, but cleansing. Behold, this coal has touched your lips. Your guilt is washed away, your sin atoned. At that moment, peace settled deeply within my soul. I was reborn. I was renewed. I was ready to step forward into whatever calling awaited beyond this holy encounter. ఏ పాపమైనా మొదట చిన్నగానే ప్రారంభమవుతుంది. హృదయంలో తప్పుడు కోరికలు వృద్ధి కాకుండా బైబిల్ మీకు సహాయపడుతుంది. అలా కాదు, త్రాగుబోతులతో, పాపం చేస్తున్న వారితో, దేవుని డబ్బు విషయంలో నిజాయితీగా లేని వారితో, స్త్రీల వ్యామోహం కలిగిన వారితో సహవాసం చేస్తుంటే ఆ చిన్న పాపమే ఘోర పాపంగా మారుతుంది. బైబిల్లో చూసినట్లయితే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు ఒక్కసారి గమనించండి. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేత దేవుడు శోధింపబడినేరడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్ట వాంఛ చేతనే తానే ఆకర్షింపబడి చిక్కుబడి ఉన్నప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ నుండి పాపము జన్మించును. పాపము పరిపక్వమై ముచ్చి కారకమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు అని రాసి ఉంది. ప్రకృతిలో ఏదైనా విపత్తు సంభవిస్తే దాని వెనుక కారణాలు ప్రకృతిలో వెతికితే దొరకవు. ఈరోజు ప్రకృతి నుండి వచ్చే ప్రతి ముప్పుకు కారణం మనిషి చేస్తున్న తప్పుడు కార్యక్రమాలనే సంగతి బైబిల్లో ఉన్న దేవుని మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. The waters rose and increased greatly on the earth, and the ark floated on the surface of the water. God remembered Noah and all the wild animals and the livestock that were with him in the ark, and he sent a wind over the earth, and the waters receded. Noah then sent out a dove to see if the water had receded from the surface of the ground. But the dove could find nowhere to perch, because there was water over all the surface of the earth. So it returned to Noah in the ark. He waited 7 more days, and again sent out the dove from the ark. When the dove returned to him in the evening, there in its beak
was a freshly plucked olive leaf. Then Noah knew that the water had receded from the earth. Then God said to Noah, "Come out of the ark, you and your wife and your sons and their wives. Bring out every kind of living creature that is with you, the birds, the animals, and all the creatures that move along the ground, so they can multiply on the earth and be fruitful and increase in number on it." ఈరోజు వర్షం కురుస్తుంది అంటే అది దేవుని యొక్క దయ. వర్షం లేకుంటే పాడి పంటలు పండవు. పంటలే లేకపోతే ఆహారమే లేదు. ఆహారమే లేకపోతే అసలు ఈ భూమి మీద మానవ మనుగడే ఉండదు. ప్రారంభంలో దేవుడు వర్షానికి ఒక క్రమాన్ని పెట్టి రాబోతున్న కోట్ల మందికి ఆహారం పండే గుణాన్ని భూమికి పెట్టారు. విత్తనాలు విత్తితే వాటిని మొలిపించి చివరికి దేవుడు మనకు ఆహారం ఇస్తున్నారు. అనగా మొదట్లో కురిసిన వర్షం మనిషికి చాలా ఉపయోగకరంగా ఉండేది. మరి ఇప్పుడు కురుస్తున్న వర్షంను చూస్తే మనకు ఒక్కసారిగా భయము ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే వర్షం వల్ల ఎక్కడ వరదలు వస్తాయనే ఒకవైపు భయం, వర్షం వల్ల ఎక్కడ ఇల్లు కూలిపోతాయనే భయం, అలాగే పంటలు ఎక్కడ మునిగిపోతాయనే భయం. గతంలో విజయవాడలో వర్షాలు చూసాం. ఎప్పుడూ లేనంత విధంగా వీధులు మునిగిపోయాయి. హుద్హుద్ సమయంలో తుఫాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసేసింది. అప్పుడు జరిగిన నష్టాన్ని మనందరం కళ్ళ కట్టినట్లుగా చూసాం. సృష్టి ప్రారంభంలో కురిసిన వర్షాలు వేరు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు వేరు. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే యావే ప్రభువు పలుకులివి, నేను మహారౌద్రంతోనూ పెనుగాలిని, జడివానను, వడగండ్లను కొనివచ్చి గోడను కూలద్రోయుదును అని బైబిల్లో రాసి ఉంది. ప్రకృతిని కంట్రోల్ చేసేది ఆ దేవాది దేవుడే. మనం చేసిన పాపాలకే ఆయన ఉగ్రత మనపై చాలా అధికంగా ఉంది. ఈ రోజుల్లో చాలా ఎక్కువ దారుణాలు మనం చూస్తున్నాం. మద్యం మత్తులో హత్యలు చేయడం, రేపులు చేయడం, అలాగే అక్రమ సంబంధాల కారణంగా జీవితాంతం తోడుగా ఉంటానన్న భాగస్వామిని హతమార్చడం ఈ రోజుల్లో వింటున్నాం. ఇటువంటి నేర ప్రవృత్తి పెద్దవారిలోనే కాదు, చిన్నపిల్లల్లో సైతం మనం ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయితో ప్రేమలో పడి తన సొంత కన్న తల్లినే హతమార్చింది ఒక 10వ తరగతి చదువుతున్న ఒక చిన్న అమ్మాయి. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం రోజుకు సుమారు 4 కోట్ల మంది అశ్లీల వెబ్సైట్లను చూస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. లోకం ఎటుపోతుంది, విలువలు ఏమైపోతున్నాయి, మనలో చిన్నగా మొదలైన పాపం ఎలా హత్యలు చేసేదాకా తీసుకువస్తుంది. భర్త లేదా భార్య ఉండగా మరో వ్యక్తితో ప్రేమ ఏంటి? లైంగిక సంబంధాలకు ప్రేమ అనే పేరు పెడుతున్నారు. యువత మాత్రమే కాదు, ఈ రోజుల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సైతం ఇలానే చేస్తున్నారు. ప్రేమ అనే పదానికి విలువ పోయింది. పరిశుద్ధత లేని ప్రేమ ప్రేమే కాదు. ప్రేమలో పరిశుద్ధత ఉంది. అది మన యేసు ప్రభు వారు చూపించారు మనకు. ఆ ప్రేమ వల్లనే ఈ రోజుల్లో దేవుని కృప మనందరి చుట్టూ ఆవరించి ఉంది. చిన్నగా మొదలుపెట్టి మద్యం సేవించడం ఒక వ్యసనంలా ఇప్పుడు అందరికీ మారిపోతుంది. అలా బానిసైన వారు ఇంటిలోనే కాకుండా ఆఫీస్లోని పవిత్ర ప్రదేశాల్లో కూడా తాగేలా చేస్తున్నారు. ఎప్పుడైతే మద్యానికి బానిసగా మారుతారో మెదడు పనిచేసే విధానాన్ని మార్చేస్తుంది. హఠాత్తుగా వారిలో ప్రవర్తన మారిపోతుంది. కోరికలు మరియు గొడవలు ఇతర నష్టాలను కలిగిస్తుంది. మద్యం అతిగా సేవించడం కూడా బైబిల్ ఖండిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. దుష్టులు దేవుని రాజ్యం పొందరని మీకు తెలియదా? మోసపోకుడు, అవినీతి పరులను, విగ్రహారాధకులను, వ్యభిచారస్తులను, నపంసకులను, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులను, దొంగలను, దురాశాపరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకుని వారును దేవుని రాజ్యంనకు
వారసులు కారు అని బైబిల్లో రాసి ఉంది. మనం మారకుండా దేవుని రాజ్యాన్ని ప్రకటించలేము. మనం మందు మానకుండా 10 మందికి మందు తాగద్దని చెప్తే వాళ్ళు వింటారా? మనం సరిగా లేకుండా మీరు సరిగా ఉండాలంటే ఎవరైనా వింటారా? చెట్లను నాటి ప్రకృతిని రక్షించేందుకు తయారైన మనందరం ముందుగా మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని నాటుకోవాలి. హృదయశుద్ధి కలిగి పాపాన్ని విడిచిపెట్టేలా కలుపు తీయాలి. ప్రతిరోజు దేవునితో ప్రార్థనలో గడపడం వల్ల ఆ వాక్యమైన చెట్టుని మన హృదయాల్లో ఎదగనివ్వాలి. అప్పుడు ఆ చెట్లు వేర్లు అనబడే దేవుని మాటలు బలంగా మన హృదయంలో నాటుకొని పోతాయి. ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉంటామో, దేవునితో కలిసి జీవిస్తామో, ఆయన మార్గదర్శనంలో మనం సంతోషకరమైన జీవితాన్ని గడపగలం, పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలం. ఇవి ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి రేడియో వైడస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.